ఛానల్. తప్పు అంటే పొద్దున్నే దిగొచ్చేస్తున్నారండి. మేళ్ళ అయితే తెల్లారిపోయిందనమాట. దా అమ్మని దా అని ఎలా తెలుసురా లేచిపోయాయి అనమాట. ఇవాళ 6 గంటలకే లేచిపోయినాయి అనమాట. ఈరోజైతే ఫస్ట్ లేవగానే పడితే టీ అనమాట. మనకి టీ పడాలి కాబట్టి టీ లేకపోతే మన బండ్లు కదలవు. నేను టీ అది పెట్టేసుకున్నానండి. టీ మరుగుతుందండి. నైట్ వేసేసుకున్నానండి కడాట్లో అయితే. ముగ్గులు గట్ట రాత్రి పెట్టేసుకున్నాను అనమాట. పోసుకోండి. పోస వస్తుందా అక్కక? సరే తీసుకెళ్తాను. సామాను కూడా రాత్రి తోమేసుకున్నాం అనమాట. ఇంక ఈ పూట అయితే ఇల్లు ఉంచుకొని తడిగుడ్డ పెట్టుకోవాలి. ఆ పని ఒకటే ఉండింది. దమ్మా అజ్జు హోంవర్క్లు రాస్తుంది. రాయద్ది. రై 62 61 రై. దెబ్బేసారా? దెబ్బేద్దరా మరి. రాయమ్మ 61. అలా కాదు, సరిగ్గా రాయి. కింద స్వేట్ పెట్టింది. ఏం కావాలి? టీ కోసం అయితే ఏడ్చేస్తున్నాడ. చాక్ పీస్ అంట. ఆద్య రాయట్లేదు. స్కూల్లో తన్నులు తింటుంది. రాయి ఆద్య. రాయ్. ఫోన్లు అయితే ఒలిగిపోయాయి. ఏమైందమ్మా? జారిపోయిందా? జారిపోయింది. టీ పెట్టుకున్నాము. కళ్ళు తిరుగుతున్నాయేసి పాలు కోసం ఏంటో మరి ఇస్తున్నాయి చేయగలిగింది. ఇవాళ ఏం గొడవ వస్తుందో ఏంటో. ఎక్కిచ్చు. ఆద్య స్కూల్కి వెళ్తుంది మా అమ్మాయి బండి మీద. చాలా రోజులకి వెళ్తుంది కిరణ్తో పాటు. ఇవాళ స్కూల్లోకి టిఫిన్ పెట్టమన్నారు. బిస్కెట్స్ మానేసి. బాయ్. అమ్మకు కూడా చెప్పు. అమ్మ అయితే గుళ్ళో పూజ చేసుకోవడానికి వెళ్ళింది. చూస్తుంది గుడి. ఆవుతండి మీదకి వచ్చేస్తున్నావు. స్నానం చేపిద్దాం నాతోనేసి శాండీని మీదకి వచ్చి పంపించేస్తున్నాడు. కుక్క ముట్టుకుంటే పూజ చేయకూడదు కదండి. దాని గురించి శాండీ అంటే భయం ఉండి కాదు. కుక్క ముట్టుకున్నాక మళ్ళీ నేను స్నానం చేయాలన్నమాట. మళ్ళీ అరగంట టైం వేస్ట్, చీర వేస్ట్. ఆల్రెడీ పొద్దున్నే పారేసిపోయినాయి. అయినా బద్దకం వచ్చి చీరతో ఉండిపోయాను. పూలు కోసుకెళ్తాకి వస్తే ఆడి మీదకి వచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసుకోమనేసి. ఇప్పుడు అయినా ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇబ్బంది. శాండీ శాండీ వస్తుందంట. దానేది దానా కదా. పువ్వులు ఎక్కడ కొన్ని ఉండాలి. ఇంకా విడవల పూలు వచ్చేదాకా ఎన్నో దొరకలే. అవి పెట్టావు కదా డెకరేషన్. తీసుకెళ్తారా ఫోను? ఏంటి మోసుకొచ్చారనా? నేనా పూతరేగలు అడిగిందమ్మా నిన్న. ఎవరా? అజ్జా. ఉడికొచ్చేస్తున్నాడు. పూతరేగలు అడిగింది. 100 రూపాయలండి. నత్రేపురం వారి పూతరేకులు చెక్కవాడలు. నేను ఎలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేయడం అయిపోతున్నాను కదా. రోజు 2 కాయలు చేయకుండా తింటున్నాను కదా అనేసి
కాబట్టి గేట్స్ అయిపోయినాయని గేట్స్ తీసుకున్నాను. ఏంటి సబ్జాలు తెచ్చాను 5 రూపాయల ప్యాకెట్లు. మా దుకాణం వచ్చినోడికేమో మ్యారీగోల్డ్ బిస్కెట్లు. పచ్చిమిరపకాయలు అయిపోయినాయి, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు తెచ్చాను. కూరగాయలు లేవని బంగాళదుంపలు. పప్పు ఉంది కదా, పప్పు చూద్దామా రమ్మ వేసింది గ్యాస్ వచ్చేస్తే. నాకు రాత్రి వచ్చేసింది గ్యాస్. మరి ఇంకెందుకు పప్పు లేదంట? పప్పు ఉంటే మరి రోజు పప్పు వేసి తినేస్తావా? ఫ్రిడ్జ్లో కొంచెం పప్పు ఉండిందండి, నేను వండిన అన్నే పప్పు. అది వేసి తినేద్దామంటే సాయి అయితేనే రోజు పప్పు వేసుకుని తింటే ఇంత పట్ట అవుతుంది. ఒక 1/2 కేజీ బంగాళదుంపలు తెచ్చాను. మా నేటి కొత్తగా దారుణం చేసింది. ఏంటి అయితే 5 దుంపలు వచ్చినాయి. ఎంత 1/2 కేజీ. ఇంకో దుంప రావాలి కదా, అంతే వస్తాయి. సంజీబాబాయ్కి కొనుక్కున్నాడు. కొనుక్కున్నా అమ్మ చూపించు, అమ్మ చూపించు. వాటితోనే నవ్వులేస్తారా? తీసుకోవయ్యి. ఇచ్చాడు సంజు, ఇచ్చాడు. ఆ కళ్ళేటి ఎలాగా? కెమెరా చూపించు ఎలాగా? బాబే 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 ఎంత స్టిల్ రా బాబు నీకు. గేరేది ఎంత గేరా? కళ్ళు ఎలాగంటున్నా? మళ్ళీ మళ్ళీ ఇలాగా ఇచ్చి బాబు. బంగారం కొండండి ఇదైతే. మా సోమర బాబుడు పప్పు ఎచ్చా నాకు. నాకు అది వద్దు, ఇది ఇట్టు. నాకు వద్దు, అది ఎట్టు. నాకు ఇది వద్దు, అది ఎట్టు. వద్దు నాకు, ఇది వద్దు, నాకు వద్దు సంజయ్, నాకు వద్దు. అదే అవ్వలేదు, ఉన్నాయి, నేనే కొన్నాను. ఎన్ని డబ్బులు పెట్టుకున్నా సరే ఏదైనా సరే అయిపోయిందంట. నీకు అలవాటు అయిపోయింది. పట్టి అది ఇరిగిపోయిందండి, నా కాలు పట్టి చాలా ప్రాణం సులభమైపోయింది అనమాట. ఇరిగిపోయింది పట్టి, ఇరిగిపోయింది, ఇరిగిపోయింది. నువ్వేనా? ఆ సైజు ఆ కోత ముక్క తీసేయమని లేకపోతే దగ్గర తెచ్చేయమని. టైట్ అయిపోద్ది. టైట్గా ఉందా? బట్టి పైన మేడ మీద నేను రాత్రి బట్టలు వచ్చేటప్పుడు ఎక్కడ పాల్స్లో ఈ బుక్లు వేసాను కదా, అక్కడ ఉంటుందేమో చూడాలి. సరే అయితే కూర అయితే రెడీ చేసుకుందాం. బంగాళదుంపలు అయితే కడిగేసి ఉడకపెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే. తింటావా కూర? బంగాళదుంప కక్క, బంగాళదుంప కక్క తింటావా? తింటావా? కూరలో ఏ ముక్కైనా కనపడేసరికి కక్క. ఉల్లిపాయలు కొయ్యాలా? కుక్కర్ పెడుతున్నారు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ దేవుళ్ళకి ఎప్పుడు ప్రార్థిస్తాను అనమాట. పూజ చేసుకున్నప్పుడు వీరభద్రుడికి అయితే నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ వీడియో చూడాలని కోరుకుంటాను అనమాట. మీరైతే చూడరు. టమాటా ఉందమ్మా? ఏం మరి చూడు, ఫ్రిడ్జ్లో ఉన్నాయేమో చూడు. ఏంటిదా? ఏది? ఏంటిది? ఏంటిదియా? ఏంటిది? ఇవి గింజలు. అమ్మనడుగు, అమ్మనడుగు. అవి గింజలేనా? అమ్మనడుగు. అమ్మా ఏంటి? అమ్మమ్మని టమాటా ఉందేమో అడిగి వెళ్ళి. టమాటా. భవానీ అమ్మమ్మని. ఏ భవానీ అమ్మమ్మని? జడ్జి టమా చూపించాలి. అమ్మమ్మ టమాటా ఉన్నారు అడుగు. జడ్జి వాళ్ళని. టమాటా. ఎక్కడైపోతాడు సందుగడ అయితేనే. వెళ్ళు నానా. అమ్మ నీ ఫోన్ స్టక్ అవుతుందమ్మా. అవుతుంది. ఏంటంటావు? ఏం చేయాలని నేను మొన్న అడిగాను.
స్టక్ అవుతున్నాం, ఏం చేయలేదు. ఒకసారి సాఫ్ట్వేర్ కొట్టించే. కొట్టించిన పోతే అంటారు మీనింగ్. బ్యాకప్ ఏదో వచ్చి కానీ యూట్యూబ్ పాస్వర్డ్ అవన్నీ చూసుకుంటే వచ్చేది. చూడు మరి ఏంది అలా చేయడం, పక్కన ఒకసారి కొట్టించారు. లేకపోతే నా ఫోన్లో దిగి, నా ఫోన్లో దిగి ఈ ఫోన్లో తీసి వీడియో మళ్ళీ దీంట్లో పెట్టుకున్నా. అలా చేయి, క్లారిటీ వస్తుంది కదా. ఫోన్ క్లారిటీ కూడా మిస్ అయిపోయింది. అందంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటే అందంగా ఉంది నాకు. మారేడుమల్లి వెళ్ళినప్పుడు ఫోన్ తొక్కేశారు. నా మీద ఖచ్చితంగా కొంతమంది అయితే నా ఫోన్ అయితే తొక్కేసారండి. మారేడు మీద యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇదేంటి ఎంత ఫోన్ కొనేసుకోవడం అనుకున్నారు. ఆ లోపల ఎట్టి పెట్టి కొనుక్కోపోయినా సరే ఈర్ష్య అనేది ఎవరికైనా ఉంటుంది, మనుషులకే ఉంటుంది. మెయిన్ వచ్చి ఎవరికైనా జంతువులకి అక్కడ ఉండదు కదా. అలా అయితే నా ఫోను తొక్కేశారనమాట. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయమంటే నేను ఫస్ట్ వాడటం 6,000 రూపాయల ఫోన్ అండి. పాత ఫోన్ అయితే వాడింది. 6,000 రూపాయల ఫోన్కి అంత జాగ్రత్తగా చూసుకున్నాను కదా అంజీ. ఇప్పుడు నేను దగ్గర 29,000 కొంటున్నాను. అలాంటప్పుడు ఇంకెంత బాగా చూసుకుంటానని బిల్డప్ దొబ్బినాడు షాప్లోను. బిల్డప్ దొబ్బి నేనైతే ఇన్సూరెన్స్ అయితే 3,000 కట్టలేదు. వద్దనుకన్నా అన్నంతకన్నా సరే ధైర్యం నెత్తి మీద ఉండి శివతాండం ఆడేసి యాక్సిడెంట్ అయింది. కొన్న 2 నెలలకి యాక్సిడెంట్ అయింది. 2 నెలలకమ్మా 4 నెలలకి యాక్సిడెంట్లో అయితే ఫోన్ పడిపోగా నాకు ఫోన్ తొక్కేసారన్నమాట. కావాలని తొక్కేయటం కెమెరా కొంచెం బ్లర్ అయింది. అప్పటి నుంచి కొంత అంతకుముందు క్లారిటీ అంత ఇప్పుడు లేదు. అయినా నా ఫోనే కదా వదులుకోకూడదు కదా అని అలా తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూపించి ఏమైందన్నది అంతవరకు చూపిస్తే రేపు పొద్దుట ఏందన్నా చెప్తాడు. స్విచ్ ఆన్. సంజు కిరణ్ ఎక్కడికి వేసుకెళ్ళాడు కారు? ట్రావెల్స్ దగ్గరికి వేసుకెళ్ళాడు కారు. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటుంది. అంత మాట ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నారని. ఎందుకు ఏమరమ్మా తుడిచాడు, తుడిచి అలా వేసుకెళ్ళాడు. దాని పెట్టాడా వెళ్ళాడా ఏంటి? ఇంజిన్ ఆయిల్ అయితే మార్చాలండి కార్కి. ఇంజిన్ ఆయిల్కి అయితే ఒక 4,000-5,000 అవుతుందంట. ఇంజిన్ ఆయిల్ మార్చాలమ్మా అని అంటున్నాడు. డబ్బులు చూసి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కార్కి అయింది. పెట్టుబడి లేకుండా ఏది అవ్వదు కదండి, చేసుకోవాలి ఏదో జాయిగలగా. అది భవిష్యత్తు, వాడు భవిష్యత్తు అనమాట. అందుకనే మొయ్యలేకపోయినా సరే బొరుగు తెచ్చుకున్నాను. అది టమాటా తీసుకురామని నీ కొడుకుని పంపి గంట అయ్యింది. ఏం చేస్తున్నారు చూసి అమ్మమ్మకి లైన్ వేస్తున్నాడేమో. ఏం చేస్తున్నాడమ్మా? సబ్జా గింజలు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు, చింపు చింపు అని. అది పెళ్లి చేసేస్తే వదిలిపోతే తింటలేదు నా మాటలు. దాన్ని పెళ్లి చేసి లిప్స్ వాళ్ళ అమ్మని ఇచ్చేది. అది వాళ్ళు ఇచ్చేసేస్తావా? చేసి గొడవలు ఊరు కట్నం అట్టు వస్తుంది. పెళ్ళెట్టరు కానీ తల్లెట్టు వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. కత్తిపీట కడుగుతున్నారు. ఏంటి ఏం చేసా? టమాటా ఏది? టమాటా ఏది? ఒరే బాబు, ఒరే బాబు, టమాటా ఏది? వివేకానంద టమాటాలు అయ్యి. టమాటా తెమ్మంటే టమాటా సాస్ తినేసి వచ్చేసాడు. ఏది టమాటా సాస్? ఏది నీ మూతికి? ఏది? అదిగో టమాటా సాస్. మా అమ్మమ్మ టమాటా సాస్ పెట్టినట్టుంది.
సంజు ఏం తిన్నా? నువ్వు ఒకసారి అక్క వచ్చేటప్పుడు ఈ పొత్తులు మా పొత్తులు కూడా చూపించొస్తా కొత్త పెట్టుకుంటాం. ఇక సంజు చూపిస్తున్నా. నువ్వు బాగా చేస్తావు వీడియోని. స్వీట్ కార్న్ పొత్తులు ఎలా అలా చేస్తుందో మనకి. మనుషుల మాటలు బొమ్మలు నమ్మకూడదు అనమాట. మీరు ఈ మధ్యలో కొంటలేదు అక్కయ్య గారు, ఈ మధ్య చాలా బాగా కొనివారు ఎన్నాళ్ళను అని అన్నాడు. అంటే నేను నిజంగా నీ దగ్గర ఎప్పుడో కొనేసానేమో అన్న దృష్టిలో ఉన్నాను అనమాట. 50 రూపాయలకి ఎన్ని పొత్తులు? 10 పొత్తులు ఇచ్చాడండి 50 రూపాయలకి. ఎంత బాగుంది చూసారా మా సంజు గారి నోట్లో పళ్ళే లైన్గా ఉన్నాయి వీటి కన్నాను. ఇది ఒకటి బాగుంది. ఇది ఒక పొత్తు అయితే బాగుంది. అజ్జు నోట్లో పళ్ళులా ఉన్నాయి. ఉన్నాయి లైన్కి. అవి అయితే సంజు గడిలాగా ఉన్నాయి. అసలు ఇరిచారండి పీసులు కింద. ఏతమ్మా ఏం తీను? పాలు తీనా? తీస్తాముండు. బాల్ తీయమంటున్నాడు నీ కొడుకు. బాల్ అంటే తీ. ఆట ఎక్కువైపోతుంది ప్రతిదాని. అయ్యా అలా గిట్లేసేద్దరా బట్టలో ఉతుక్కోరా మళ్ళీ వేసుకోరా. బాయ్. వాకే కుక్కర్లో అయితే 2 పెట్టేసుకున్నానండి. అదైతే బంగాళదుంపలు ఉడికిపోయాయి. రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పొత్తులు అయితే తర్వాత బంగాళదుంపలు తీసేసిన తర్వాత పొత్తులు అయితే వేస్తాను. ఇలాగ కొంచెం టీ ఉంది వేడి చేసుకున్నాను అనమాట. టీ అయితే స్టక్ అవుతుంది చాలా వేడి అవుతుంది. హాయ్ అన్నట్టు దాని ఫోన్లో తీయాలి కానించి అయితే. దుంపలు ఉడికిపోయినాయండి. దుంపలు అయితే నేను తక్కువ చేసుకుంటాను. మొక్కజొన్న పొత్తులు అయితే పెట్టాను అనమాట. ఇందులోను కూర వండుకుంటాకి మూకుడు అయితే పెట్టుకున్నానండి. నేనైతే మూకుడు అనకూడదు దాకన్నాను అనమాట. బాగా వేసింది కదండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. నువ్వు వేయకూడదు. తింటావా అక్క? తీన 2 తీసేనే. బాగున్నా? ముట్టుకోకు కాలుతుంది. మరి అందుకనే ముట్టుకోకన్నాను. కుదురుగా ఉన్నానా? కాలిపోద్దురా. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడిపోతాం. సంకలో అవుతే సంజీవ్ కూడా ఉన్నాడండి. ఆడవుతే కదలట్లేదు అటు ఇటు కూడాను. నాకు వీడియో సరిగ్గా తీయటానికి కూడా సహకారం ఉంచట్లేదు అనమాట. అలా ఉంది నా చెయ్యి అయితేనే.
కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సగంలో అప్పుడు ఎందుకని నేను అలాగే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. సాయి వాళ్ళు అయితే వర్క్ నేర్చుకుంటున్నారండి. దాని గురించి అయితే కూర అయితే రెడీ అయిపోయినట్టే. నాకైతే అన్నీ వేసుకున్నాను. ఇంకా నేను ఇందులో మసాలాలు గట్టి ఏం వేసుకోనండి. కొంచెం అంటే కొంచెం కొత్తిమీర చింపుకొని నింపేసుకుంటాను. ఉడకనిద్దాం కూరనైతే. ఉడికిపోయిందండి కూర అయితే. నేను కొత్తిమీర అయితే జిమ్మేసుకుంటున్నాను. నా ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఈ వీడియో అయితే నేను సాయి ఫోన్లో తీస్తున్నానండి, నా ఫోన్లో కాదు. మూత అయితే పెట్టేసుకుని 2 నిమిషాలు ఉడకబెట్టుకుని కుక్కర్ అయితే కట్టేసుకుంటాను. గ్యాస్ అయితే కట్టేసుకుంటాను. ఉడకబెద్దాం 2 నిమిషాలు అయితే. ఇందులో అయితే పొత్తులు పెట్టానండి. పొత్తులు అయితే ఉడికిపోతున్నాయి. రైస్ అయితే అలా రెడీ అయిపోయింది అనమాట. నాకు ఇంకా నెక్స్ట్ పని అయితే కొంచెం అంట్లు అయితే ఉన్నాయండి. అంట్లు అయితే కడగాలి. అంట్లు కడిగితే నాకు పని అయితే పూర్తి అయిపోయినట్టే. పోతుంది కంట అయిపోతావా మళ్ళీ ఉడికొచ్చేస్తుంది. డ్రై ఇప్పేసా ఫ్యాంట్ వేసుకుంటావా? దానిపైన వేసుకుంటావా? సరే. ఫస్ట్ పోతేనేసి వేసేసుకున్న తర్వాత పోతుంటావా? ఈ రోజు వద్దంటే మన వీడియో చూస్తారు మీ టీచర్లు. నువ్వేమేం చేస్తున్నావు, నీ వేషాలు అన్నీ చూస్తారు ఫోన్లో. తర్వాత ఇష్టం అది అన్నం తినలేదు వాళ్ళు వద్దని అంటుందని కూడా రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళగానే రేపెడతాది. ఇంపార్టెంట్ ఏంటిది? ఏం తినేసావు? అట్టు తింటాం కదా, అన్నం తిను. నేను భోంచేసి నేనేమో నా పని చేసుకుంటాను, నువ్వేమో ఆడుకుంటే కానీ. ఓకేనా? అన్నం తినకుండా వెళ్ళాడేమో తమ్ముడు. మాడుతున్నాడు బాగా, నువ్వు వాడికి తెలియట్లేదు. అన్నం తినేసి వెళ్ళాలన్న జ్ఞానం కూడా ఉండట్లేదు. బంగాళదుంప కూర అనగానే భయం వేసినట్టుంది అడిగి. బంగాళదుంప కూర అనగానే భయం వేసినట్టుంది. ఆజ్యా వాటర్ బాటిల్ తీసురా. బాక్స్ తీసాను, నీ బాక్స్ సింక్లో వేసాను. చెప్పులు తీయలేదే? ఉండదు. ఇవాళ స్టిచ్ అవుతుందండి. ఒక డ్రెస్ ఒకటి ఉండింది, ఒక 4 మామూలు లైనింగ్ జాకెట్లు. ఈ రంగు డ్రెస్ అయితే కుట్టాలన్నమాట. లైనింగ్ అయితే నేను తీసుకోమన్నారు, నేను తీసుకున్నాను. ఈ 2 కూడా లంగాలండి, బ్లాక్ నేవీ బ్లూ. 2 లంగాలు తీసుకున్నాను. ఈ చీరలకు 2 ఫాల్స్లు అనమాట. ఇంకొకటి ఇక్కడే వదిలేసాను అనమాట. ఇది లైనింగ్ తీసుకున్నాను కానీ ఇది చూడండి, సిమెంట్ రంగు తెమ్మంటే ఈ కలర్ తీసుకొచ్చాడు. ఈ కలర్ కావాల్సింది మనకి. ఇది మ్యాచింగ్ ఎక్కడ ఉంది, ఈరోజు ఈ బ్లౌజ్ తాగిపోద్ది అనమాట. పైపింగ్ క్లాత్ కూడా తీసుకున్నానండి. పైపింగ్ చేయడానికి ఈ క్లాత్ కావాలన్నమాట. అదే గోల్డ్ కలర్ బ్లౌజులు అన్నిటికీ అనమాట. దానికైతే ఇంకా నేను ఇవాళ స్టిచ్ చేసుకుని అయితే ఇవి డ్రెస్ అవుతుందండి. ఇది లైనింగ్ తీసుకున్నాను కదా, ఇదనమాట. కటింగ్ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే. ఆది డ్రెస్తోనే అనమాట కటింగ్ అయితే చేయవలసింది. ఇంకా మీకు ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఏమీ కనిపించదు.
నేను కటింగ్ అయితే పెట్టేసుకుని స్టిచ్ అయితే చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా నేను సాయంత్రం వరకు అయితే మీకు ఏమీ ఇలాగైతే తీయలేనమాట. సాయంత్రం నేను కుట్ని మట్టికి చూపిస్తూ ఉంటాను. ఇంకా నైట్ ఫుడ్ అంటారా, నైట్ ఇంకా ఒకళ్ళు టిఫిన్ అంటారు, ఒకళ్ళు ఏమో నూడిల్స్ అంటారు. ఇంకా కరెక్ట్గా ఫుడ్ అంటూ ఉండదు. దాని గురించి అయితే నేను నైట్ ఎప్పుడు ఫుడ్ అయితే చూపించలేదు. ఇదండి అదండి అనేసి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కలిపేసేస్తున్నాం నన్ను బయటెట్టి. ఏం తగలదు. కొత్త ఏసీ ఎప్పుడు కొన్నా? కొత్త వేసి ఎప్పుడు కొన్నా? కొత్త పిల్లలు కవర్లు అనమాట. పుట్టి 20 రోజులు అయింది. అలాగే జలేబీలు పైన అంతా చింపేస్తారనమాట. ఇవైతే ఇందులో కూర. ఏ అంటున్నావు ఏంటి? ఎలా వచ్చేసి తెలుసా? పొట్టలోంచి పేర్లు వచ్చినట్టు వచ్చేసి. అయినా మా వాళ్ళు అలాగే చూస్తున్నారు. అయ్యో పట్టు. అంత మాట అలానే పడుతున్నాడు ఏంటో మరి. ఒకదాని నుంచి ఒక దాంట్లోకి వేసుకోనా? అంతే. అగో అది అది ఇది నవ్వులేస్తావా? ఏంటి అంటున్నావు? పడదేమో వాయిస్. ఈరోజు కుట్టిన బ్లౌజులు అయితే ఇవ్వండి. ఒక బ్లౌజ్ అయితే బయట ఉండిపోయింది అనమాట. మొత్తం 4 బ్లౌజులు అయితే కుట్టాను ఈరోజు. ఒక టాపును, ఇంకా దీనికి బాటమ్ అయితే కుట్టలేదు, పొద్దున్నే కుట్టాలన్నమాట. ఇవాళ కటింగ్ అయితే కుట్ట అయితే ఇదనమాట నాదైతేనే. ఇప్పుడైతే ఒక 2 జాకెట్లు అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలి. కటింగ్ అయితే చేయడానికి తీసుకున్నానండి. ఇవి తెల్లవారుజామున 2 జాకెట్లు కంపల్సరీ వేయాలి, ఎందుకంటే రేపు పొద్దున కుట్టి అనమాట. ఇవైతే తాళం గురించి ఎత్తుకుంటామా, ఇదిగో తాళం ఎక్కడ పడుతుంది. ఇంకిదండి వాళ్ళ పొద్దున్న సాయంత్రం నైట్ వరకు మా బ్లాగ్ అయితే. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒరే వీడు చెప్పనే పట్టలేదు నన్ను. అని మురుగుతున్నాడు పక్క నుంచి అని చూపించి ఒకసారి. యాక్షన్ చేస్తున్నాడు, యాక్షన్ గారు. మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ వేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.